జీవితాంతం ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలా అని అడిగితే మీకు కోపం రాదా? మీరేమంటారన్నారు? శ్యామ్, జీవితాంతం రిజర్వేషన్ ఇవ్వాలా ఎస్సీ ఎస్టీ బీసీ దళితులకి? వాళ్ళు మీకు రిజర్వేషన్స్ కావాలిగా సార్, తీసుకోండి సార్. 3000 సంవత్సరాల నుంచి ఊరవతల మేము ఉన్నాం, మీరు కూడా అట్లనే ఉండండి. మోరీ పనులు మేము చేసినాం, మీరు కూడా అట్లనే ఉండండి. అన్ని కులాలతోనే అమరాభూతులు తిన్నాం, మీరు కూడా అట్లనే తినండి. మీరు 2% ఉన్నారు, 2% రిజర్వేషన్ ప్రభుత్వాల దగ్గర నుంచి తీసుకోండి. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అందరికీ సమానంగా పంచుదాం, భూములందరికీ సమానంగా పంచుదాం, పరిశ్రమలలో అందరూ సమానంగా వాటా తీసుకుందాం, కష్టం చేద్దాం. అంతేగాని గుళ్ళె మేము కూర్చుంటాం, మిగతా వాళ్ళందరూ పనిచేయాలి. ఇప్పుడు ఇటువంటి ప్రతిపాదన లేవనెత్తగానే మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి మాకు లేవంటే 3000 సంవత్సరాలు మా అయ్యల్ని అవ్వల్ని మీరు పెట్టినటువంటి హింస లేదు. ఎవరు పెట్టారు? మీకు ఏమైనా అంటరాంతరాన్ని ఎదుర్కొన్నారా మీరు? బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుంటుంటే గుడి బోర్డు పక్కన ఏమంటారు తిండి పెడితే రానియలేదండి మీరు, అంత పెద్ద ఇది ఉన్నది. ఇప్పటికీ స్టిల్ 2 నెలల పసిపాప గుళ్ళెకి వస్తే రానియలే కులాధిపత్యాన్ని. ఒక కులం ఒక బీసీకే ఇటువంటి అవమానం ఎదురైందంటే ఎస్సీల పరిస్థితి ఏ విధంగా ఉండాలి గతంలో? మీరు చెప్తున్నారు, రైట్, మంచిదే కదా సార్. మీరు అడుగుతున్నారు, ఇంతకుముందు ఎవరో చెప్పారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మరి మేము అవర్ణులం, పంచములం, మాకు భాగమే లేదు, మా పాత్ర లేదు. మమ్మల్ని పంచవర్ణాన్ని ఎవరు తయారు చేశారు సార్? వర్ణాన్ని ఎవరు తయారు చేశారు సార్? మేము తయారు చేసాము. మీరు కూడా ఆ విధంగా మీ గవర్నమెంట్ 2% తీసుకోండి, మీరు కూడా పంచవర్ణంగా అవర్ణవర్ణంగా. ఒక్కసారి హోల్డ్ ఉండండి. కుమార్ గారు, అర్థమైందా? అంటే రిజర్వేషన్లు అనే అంశం వస్తే 3000 సంవత్సరాల పాటుగా మేము అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అనేక రకాల ఇబ్బంది పెట్టి, సరే మీకు రావాల్సిన రిజర్వేషన్ ప్రకారంగా మీరు 2% ఉందామంటున్నారు, 2% మీరు ప్రభుత్వాల దగ్గర రిజర్వేషన్ తీసుకోండి. ఒక నిమిషం అండి, ఇప్పుడు శ్యామ్ చెప్పినంత మాత్రాన మాకు రిజర్వేషన్ ఇవ్వరు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినంత మాత్రం మాకు రిజర్వేషన్ ఇయ్యరు. మీరు నేను డిస్కస్ చేసినంత మాత్రం రావు. మరి రాజ్యాంగంలో వచ్చింది కదా, మరి వాళ్ళకి వచ్చిన రిజర్వేషన్ మీరు ఇంకా అనుభవిస్తారంటే మనం ఏం చేద్దాం? మీరే కావాలంటారు, మళ్ళీ శ్యామ్ చెప్తే ప్రభుత్వాలను డిమాండ్ చేయండి. శ్యామ్ ఒక నిమిషం ఆయన మాట్లాడిద్దాం, కుమార్ గారిని మాట్లాడిద్దాం. కుమార్ గారు మాట్లాడితే నేను ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఒకటి, ఇప్పుడు శ్యామ్ ఒప్పుకున్నంత బ్రాడ్ మైండెడ్ గా ఎంతమంది ఉంటారండి? ఉండరు. ఒకటి. 2, ఇప్పటికీ మేము చెప్తున్నాం ఏనండి, వాళ్ళు ఏదైతే మందకృష్ణ మాదిగా అన్న మాటకి క్షమాపణ చెప్పాలన్నా ఏదైనా సరే ఆయన విద్యత. కానీ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాం. మేము రిజర్వేషన్ కావాలి, మాకు కూడా వీళ్ళలాగా మా భద్రతకు మాకు చట్టం కావాలని ఎందుకు అడుగుతున్నామంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాయి కొట్టాలంటే బ్రాహ్మణ కొడితే వాడు ఎగురుతాడు, మన పని మనం చేసుకుని పోదామనే తత్వంలో ఈ గవర్నమెంట్లు కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ నడుస్తున్నాయి. మేము ఈరోజు ఒకటే చెప్తాం, కమ్మకులంలో ఎవరు కూడా మీరు తెలుసుకోండి, వాళ్ళ ఇంటి పూజారి కమ్మవారే చేస్తున్నారు. కాపుల్లో కూడా ఎక్కువ శాతం వాళ్ళే చేసుకుంటున్నారు. మమ్మల్ని పిలవరు, కొన్ని కావాలంటే రండి, నేను చూపిస్తా, ప్రతి ఇల్లు చూపిస్తా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎవరైనా కార్యక్రమం జరిగితే వాళ్ళ ఇంటి పూజారి ఒక కమ్మాయినా చేస్తారు, వాళ్ళ ఇంటి వాస్తు కూడా కమ్మవారే చూస్తారు. మేము చూడము. ఈ రోజు అమరావతి కూడా కమ్మవారే చూస్తారు, బయట వాళ్ళు మేము చూడము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఏ కులానికి సంబంధించిన ఆనవాయితీ సాంప్రదాయాలు దాని బద్ధంగానే చనిపోయినా కూడా వాళ్ళ సాంప్రదాయబద్ధంగానే చేసుకుంటారు. ఇక్కడ ఎక్కడ కూడా మేము సనాతన ధర్మంలో కానీ వీళ్ళ యొక్క చేస్తున్న పాత్రల్లో కానీ మేము ఏనాడు కూడా వేలు కాదు కదా తల కూడా పెట్టాం. ఎందుకు పెట్టము అంటే ఇది భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. ఇప్పుడు శ్యామ్ అన్నారు, శ్యామ్ మేము నిజంగా చెప్తున్నా, అతనికి ఉన్న ఆ బ్రాడ్ విశాలమైన హృదయంలో మాకు కూడా తీసుకోండి అంటున్నారు. మేము ఇప్పుడు చెప్తున్నాం, మేము కాదు, ఏ రోజు కూడా మేము శత్రువులం కాదు. మేము ఎప్పుడో చెప్తాం, మీకు కావాలంటే రండి, చిత్తూరులో నేను తీసుకెళ్తా ఒక గుడికి. మేము దళిత వాడలు అన్ని పేర్లు కూడా మార్చింది, దాంట్లో కూడా నేను పాత్రధారులో మేము దళిత వాడలు అంటే వాళ్ళు సెపరేట్ చేసినట్టుందని అంబేద్కర్ నగర్ అక్కడెక్కడ వాళ్ళ లీడర్ ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకుని వచ్చాం. మీకు కావాలంటే నా దగ్గర రికార్డు ఉంది. రవికుమార్ గారు, అసలు రిజర్వేషన్ అనే ప్రక్రియ ఆ రోజు రాజ్యాంగం రాసిన రోజు వచ్చినటువంటి అంశం ఎందుకు? వాళ్ళు అడుగున ఉన్నారు, వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ కావాలి అనే రకంగానే కదా ఎస్సీ ఎస్టీలకి మ్యాండేట్ గా రిజర్వేషన్ అనేది తీసుకొచ్చింది. అప్పుడు అప్లిఫ్ట్మెంట్ కోసమే కదా కోరుకుంది. అంటే వాళ్ళు సమాజంలో వాళ్ళని దూరం పెడుతున్నారు, వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లో కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని రకాలుగా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కావాలని ఒక ఆలోచనతో రాజ్యాంగంలో అప్పుడు రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అడుగుతున్న రిజర్వేషన్ లో కూడా నిజంగానే అప్లిఫ్ట్మెంట్ అవసరం ఉందనుకుంటే యూ ఫైట్ ఫర్ దట్ డెఫినెట్ గా.
100% అడుగుతున్నాం సార్. మేము కానీ ప్రతి కానీ ఇక్కడ మీటింగ్లో రాంప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. రాంప్రసాద్ గారు కుమార్ గారు, ఒకటి మీరు ఫస్ట్ మాట్లాడేటప్పుడు రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అన్నట్లు నేను విన్నా. మీరు అదే, అందుకనే మీకు మాకు డిఫరెన్స్ ఉన్నది ఏంటంటే మేము రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాం. రాజ్యాంగబద్ధంగా కేవలం పొలిటికల్ రిజర్వేషన్లు మాత్రమే 10 సంవత్సరాలు. మీరు జీవితాంతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు కదా. విద్యా ఉద్యోగాలలో ఎప్పటిదాకానైతే అంటరానితనం నడుస్తుందో సమాజంలో, ఎప్పటిదాకా వివక్షత నడుస్తుందో అప్పటిదాకా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. అది నువ్వు కానీ నేను కానీ ఇంకా ఏ పార్టీలో కానీ. మీరు ఫస్ట్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఏంటిది, ఏ రిజర్వేషన్లు ఎంత కాల పరిమితిందో తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. దాంతో ఇంకో మీరు ఏమంటున్నారు, మీకు 2% ఉన్నారండి. మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత ఉందండి? మీకు 10% ఉన్నది. ఇప్పుడు మాకు 90% వచ్చింది. నేను అంటారు 90% వచ్చినా మాకు రిజర్వేషన్లు అది ఉద్యోగాలు వస్తలేవని. ఈ ఈడబ్ల్యూఎస్లో 35 మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. అదే పోస్టుకు నాకు 75 వస్తే కానీ నాకు రాలే ఉద్యోగం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఉండి మాట్లాడండి. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లో ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే 35% ఉన్న 35 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ అగ్రకులానికి ఉద్యోగం వస్తున్నది. అదే షెడ్యూల్ కాస్ట్కు సంబంధించిన విద్యార్థికి 75 మార్కులు వస్తాయి కానీ వస్తలేవు. ఇదా మీరు మాట్లాడుతున్నారా? ఇది అన్యాయం కదా. మీరు ఎంతకాలం మా మీద ఏర్పడు, మా రిజర్వేషన్ల మీద ఏర్పడు ఏంటిదండి? మీకు కావాలంటే అడగండి, తప్పు లేదు. కానీ మిగతా పక్కన వాళ్ళు కడుపు నొప్పిని చూడడం ఇది చాలా అవమానకరం అండి. మీకు రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయో తెలియదు, ప్రాతిపదికన తెలియదు. ఇప్పుడు మీరు రండి, ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ విధంగా రిక్రూట్మెంట్ జరిగింది, ఎన్ని మార్క్స్ పాస్ అయితే ఎవరికి ఉద్యోగం వచ్చింది, ఎన్ని మార్క్స్ పాస్ అయితే ఎస్సీలకు వచ్చిందో చూసుకొని మీరు రికార్డ్ చేయమంటే మీకు పంపిస్తాం. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు దోచుకుంటేనే జనరల్ స్థానాల్లో మీరే దోచుకుంటారు, తర్వాత ఈడబ్ల్యూఎస్ మీద చేస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి ఏమో 5 ఎకరాల భూమి 8 లక్షల యాన్యువల్ సీలింగ్ ఉంటుంది, దళితులకేమో 2 లక్షల యాన్యువల్ సీలింగ్ ఉంటుంది, 2 ఎకరాల భూమి లోపలనే ఉంటుంది. ఇది ఎక్కడున్న సామాజిక అయినా మేము వద్దంటలేం, మేము ప్రశ్నిస్తలేం. కానీ ఆ 2 లక్షల యాన్యువల్ ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు వస్తాయి. దాన్ని కూడా మీరు వాళ్ళు ఎక్కువ తింటున్నారు, ఎన్ని ఏళ్ళు తింటారని మీరు ఏడిపోయిందని ఇప్పుడు మాట్లాడతారు. కుమార్ గారు వినిపించిందా? కుమార్ గారు 75 సంవత్సరాల్లో ఈ పాటికి ఎప్పుడో ఉద్యమం చేసేవాళ్ళం. మేము ఏడవం. ఇప్పుడు మీరు ఏడ్చింది ఎవరు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరే ఉండాలా అన్నది ఎవరు? మేమా మీరా? ఎవరు అడిగారు మమ్మల్ని? అంటే ఆయన సమాన హక్కు కోరుకుంటున్నారనే రకంగా మాట్లాడుకొచ్చినట్టుగా అంటున్నారు. దేవుడు కాదు సార్ కుమార్ గారు, దేవుడికి రిజర్వేషన్ సంబంధమే సార్. దేవుడు ప్రజాస్వామ్యం, దేవుడు అందరూ కాదా? ఇది ఒక ఒక్క నిమిషం శ్యామ్, ఒక్క నిమిషం కుమార్ గారిని మాట్లాడిద్దాం. శ్యామ్ ఒక్క నిమిషం, కుమార్ గారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది అనుకో, దేవుడికి రిజర్వేషన్ కి ఏంటి సంబంధం అంటున్నారు. అసలు రిజర్వేషన్ ఏంటి, దేవుడు ఏంటి? దేవుడి గుళ్ళలో 487 మంది పనిచేస్తున్నారు. నేను చెప్పా, లెక్క తప్పైతే రమ్మనంటే చెప్పు, నా నెంబర్ ఇస్తా, ఇప్పుడు ఓపెన్ గా ఇస్తా. ఎందుకు టీడీడీ వెబ్సైట్ లో కొడితే చెప్తారు మీకు. రామాలయం కట్టి వాళ్ళ జీతం ఇస్తూ దేవాలయాలు నడుపుతున్నారు, ప్రతి చోట నడుపుతున్నారు. అదే ధర్మ పరిషత్తులు చేస్తున్న పని అది. నేను మందకృష్ణ మాదిగ అన్నారు. రాంప్రసాద్ గారు మాట్లాడిన మాట మీకు అర్థమై, రిజర్వేషన్ లేదంటున్నారు, 10%తో లబ్ధి పొందుతోంది మీరు కాదా, 10% మీరు లేరా అని అడుగుతున్నారు. 6 కులాలు ఒక బ్రాహ్మణులకు కాదు. రెండోది వినండి, ఇప్పుడు ఇతనికి ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ప్రమోషన్ లో ఉద్యోగం ఇస్తారా? ప్రమోషన్ కూడా ఇవ్వాలా? అది ఎవరు తప్పు? వాళ్ళు ఇంకో కుటుంబానికి ఇవ్వచ్చు కదా, ఇంకో కుటుంబానికి లబ్ధి చేయొచ్చు కదా. ఇప్పటికీ నేను చెప్తా, గుడిసెల వెంకట స్వామి గారి ఇంట్లో ఎంతమంది ఉన్నారండి? ఎవరింట్లో? గుడిసెల వెంకట స్వామి గారి ఇంట్లో ఎవరున్నారండి? కుమార్ గారు వాళ్ళ ఇంట్లో ఇద్దరు బ్రాహ్మణులే, కోడళ్ళు. కుమార్ గారు ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి, నేను చెప్తాను. మీ నాయన పూజారి, నువ్వు పూజారి, మీ నాయన పూజారి, మీ తాత పూజారి, మీకేమో అడ్రంతనం రాష్ట్రపతి అయినా సరే కుల అవమానాన్ని ఎదుర్కొంటారు. కుల అవమానాన్ని ఎదుర్కొన్నంత కాలం ఇంట్లో కాదు, వాళ్ళ కొడుకులకు ఉంటది రిజర్వేషన్. అవమానం లేదా? అందుకే ఇంకా వెనకబడుతున్నారు. మీరు వెనకబడుతున్నారు, మేము పడట్లే, మీరే వెనకబడుతున్నారు. మీలో ఎందుకు మాట్లాడుతున్నారు? వెంకటస్వామి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? వెంకటస్వామి కుమార్ గారు మాత్రాన కులం లేకపోయిన వాళ్ళకు కులాన్ని తీసేమనండి.
కులాన్ని ఎవరు తీసేమని తీసేయాలి? చెప్పండి. అది కులాన్ని మీరు తీసేమని. చెప్పుకోవాలి. అది మీరు చెప్పుకోవాలి, మీ బాధ, మీ కడుపు నొప్పి. మీకు మాది మీకు కాదు. కావాలి మీకు మాత్రం కులం కావాలి, మీకు మాత్రం గుళ్ళో పూజా హక్కులు కావాలి, ఎవరు? మేము మాత్రం మీ కులాన్ని 50% తీసేమని అడుగుతామా? మాకు వచ్చే మీ హక్కులు మొత్తం మీకు 50% కావాలి. ఒక సీట్ అడుగుతున్నామా? మీ 50% ఒక్క రిజర్వేషన్ అడుగుతున్నామా? 50% కాదండి, 15%, 15%. అదే మీకు మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు కుమార్ గారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.